పెట్టుబడులకు ఈ వారం నిజంగానే పండగ వాతావరణం నెలకొంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి లిస్టింగ్ గెయిన్స్ సాధించే మంచి అవకాశంగా అయితే మొత్తం 11 కొత్త కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్లోకి అడుగులు పెడుతున్నారు. ఇక డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఈ పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతుంది. ఇటీవల ఐపీఓల ద్వారా మంచి లాభాలు వచ్చిన నేపథ్యంలో ఈ వారం వచ్చే ఇష్యూలపై కూడా ఇన్వెస్టర్లు భారీ ఆసక్తి చూపుతున్నారు. గడిచిన వారంలో కరోనా రెమెడీస్, వేక్ ఫిట్ ఇన్నోవేషన్ వంటి కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. వాటిలో కొన్ని కంపెనీలు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించడంతో ఐపీఓలపై నమ్మకం మరింత పెరిగింది. ఇదే క్రమంలో ఈ వారం కూడా ఒక మెయిన్ బోర్డు కంపెనీతో పాటు 10 ఎస్ఎంఈ విభాగానికి కూడా చెందిన సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రానున్నారు. మెయిన్ బోర్డు విభాగం నుంచి గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెట్వర్క్ ఐపీఓలకు వస్తుంది. ఈ ఇష్యూ సబ్స్క్రిప్షన్ డిసెంబర్ అయితే 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. ఒక్కో షేర్ ధరను అయితే 108 నుంచి 114 మధ్యగా నిర్ణయించారు. ఇక ఈ ఐపీఓల ద్వారా కంపెనీ 250.80 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఫ్రెష్ షేర్ల జారీగా అయితే ఉండడం గమనార్హం. ఎస్ఎంఈ విభాగం నుంచి ఈ వారం మొత్తం అయితే 10 కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ఈపీడబ్ల్యూ ఇండియా కంపెనీ డిసెంబర్ 22 నుంచి 24 వరకు ఐపీఓలకు తెరలేపనుంది. ఈ ఇష్యూ ద్వారా 31.81 కోట్ల సమీకరించనుంది. అలాగే దాచేపల్లి పబ్లిషర్స్ ఐపీఓ కూడా డిసెంబర్ 22 నుంచి 24 వరకు కొనసాగుతుంది. ఈ సంస్థ 40.39 కోట్లు సమీకరించనుంది. శామ్ ధని ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా 38.49 కోట్లు సమీకరించనుంది. అదేవిధంగా సన్ డ్రాప్స్ ఆయిల్ కంపెనీ ఐపీఓ కూడా డిసెంబర్ 22 నుంచి 24 వరకు కొనసాగనుంది. ఇక ఈ ఇష్యూ ద్వారా 32.25 కోట్లు సమీకరించనుంది. డిసెంబర్ 23 నుంచి మరికొన్ని ఎస్ఎంఈ ఐపీఓలు అయితే ప్రారంభమవుతున్నాయి. ధారా రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఐపీఓ డిసెంబర్ 23 నుంచి 26 వరకు కొనసాగుతుంది. ఇక ఈ కంపెనీ అయితే 50.20 కోట్లు అయితే సమీకరించనుంది. నంతా టెక్ కంపెనీ ఐపీఓలు కూడా అదే తేదీల్లో అయితే సబ్స్క్రిప్షన్ కు రానుంది. ఈ ఇష్యూ ద్వారా 42.60 కోట్లు సమీకరించనుంది. భాయ్ కాకాజీ పాలిమర్స్ పబ్లిక్ ఇష్యూ అయితే డిసెంబర్ 23 నుంచి 26 వరకు కొనసాగుతుంది. ఈ సంస్థ 105.17 కోట్లు సమీకరించనుంది. అపోలో టెక్నో ఇండస్ట్రీస్ ఐపీఓ కూడా అదే తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఇష్యూ ద్వారా 47.96 కోట్లు సమీకరించనుంది. ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ కూడా ఐపీఓ డిసెంబర్ అయితే 26 నుంచి 30 వరకు కొనసాగుతుంది. ఈ వారం మొత్తం చూస్తే ఐపీఓల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో పెట్టుబడిదారులకు కూడా ఎన్నుకునే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. అయితే పెట్టుబడి పెట్టే ముందు కంపెనీల ఆర్థిక స్థితి, వ్యాపార నమూనా, రిస్క్ అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు అయితే సూచిస్తున్నారు.